శిలువ చెంత వినబడ్డ 7 మాటల ధ్యానాంశాలకు స్వాగతం, సుస్వాగతం. యేసు శిలువ చెంత వినబడ్డ 2వ మాట. లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ వచనము. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. క్రీస్తు నాథునియందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండలో, కల్వరి గిరిపైన ప్రత్యేకముగా 2 దొంగల మధ్యన సిలువ వేయబడ్డారు. దొంగలతో ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కుష్ఠరోగుల మధ్యన కూడా యేసుప్రభు జీవించాడు. వారికి స్వస్థతనిచ్చాడు. నేను పాపుల కోసం వచ్చానన్నటువంటి ఆ యేసుప్రభు వీళ్ళు దొంగతనం అనే పాపము చేసి మరి మరణశిక్షణకు గురయ్యేటప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అని యేసుప్రభు మరి దొంగల మధ్యన ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారికి అండగా ఉన్నాడు. ఇక్కడ మనము గమనించాలి, ఈ దొంగల మధ్యన ఉన్నటువంటి యేసు ప్రభు వారి వలె చెడుగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభుకి ఈ మంచి దొంగ అంటాం మనం. ఇతడు తను ఏం చేశాడో తనకు తెలుసు. తను తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అందుకే ఈ శిక్ష. కానీ ఏ నేరము చేయనటువంటి ఈ నిరపరాధిని ఎందుకు శిక్షిస్తున్నారు? ఇతడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ఇతడు మౌనముగా ఉంటూ ఉన్నాడు. మరొక పక్క ఉన్నటువంటి దొంగ మట్టుగా యేసు ప్రభుని, నీవు రాజువు కదా, రాజువు అయితే సిలువ నుంచి నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించనంటున్నాడు. కానీ ఈ దొంగ ఎంతగానో పశ్చాత్తాపడి ఉండవచ్చు. యేసు ప్రభును చూసి ఈ విన్నప ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభుని హృదయానికి ఇతని యొక్క మాటలు తాకావి. అందుకనే యేసు ప్రభుకి ప్రార్థన చేసినటువంటి వెంటనే యేసు ప్రభు సమాధానముగా మరి ఒక గొప్ప బహుమానాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తుకి విన్నప ప్రార్థన మనస్ఫూర్తిగా మనసు విప్పి చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. సుంకరి, పరిసయుడు కూడా దేవుని ఆలయానికి వెళ్ళారు. సుంకరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క భావమును, పూజ్య భావమును, లేక మోకాళ్ళు వంచి కానీ లేకపోతే చేతులు జోడించి కానీ కాకుండా అతడు నిల్చొని అందరికీ వినబడేటట్లు అందరూ తన్ను చూడాలి, తన్ను గుర్తించాలి. చాలామంది మన ప్రార్థనలో కూడా ప్రజలందరూ కూడా నా మాటలు వినాలి, నా పాటలు వినాలి అని యూట్యూబ్లో కానీ ఇంకా ఇతరితర మాధ్యమాల్లో కానీ వారి యొక్క పేరు ప్రతిష్టల కోసం చేస్తారు. కానీ ఇక్కడున్నటువంటి ఆ యొక్క సుంకరి చాలా చక్కగా ప్రార్థన చేశాడు. కానీ పరిసయుడు మట్టుగా, ప్రభువా నీకు ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, నేను ఇన్ని ఉపవాసాలు ఉంటున్నానని తన యొక్క స్వడబ్బ అనగా తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ పౌలు గారు అంటారు, ఎవడైనాను గొప్పలు చెప్పుకోదలచిన ఎడల అతడు సిలువ వేయబడిన క్రీస్తునందు మాత్రమే గొప్పలు చెప్పుకోవాలి. నా దేవుడు నాకు ఇచ్చేశాడు,
అంతేగాని నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను అన్ని కట్టాను, ఇన్ని కట్టాను, అది ముఖ్యము కాదు. నీవు క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తును ఆదర్శముగా తీసుకునాలి. ఈ దొంగవాడు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకతను గ్రహించాడు. అందుకనే ఓ యేసు, నీవు నీ రాజ్యములో ఒక దొంగవాడు, మరొక దొంగవాడు, ఇద్దరు ఉన్నారు, మధ్యలో ఇతడు ఉన్నాడు. దొంగల మధ్యన మరి క్రీస్తు ప్రభు ఉన్నాడు. వారికి వాదార్పణిస్తూ ఒక చక్కని మాటను పలికారు. ఈరోజే, ఇప్పుడే నీవు నాతో పాటు ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. కనుక మనము కూడా ఆ పరలోక రాజ్యము వెళ్ళాలంటే మనము కూడా దేవుని అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అసలు ఏంటి? చచ్చిపోతాడని తెలుసు, యేసు ప్రభు కూడా చనిపోతాడని నాకు తెలుసు. ఒక చచ్చిపోయేవాడు మరొక చనిపోయే వారిని నిత్య జీవం అడుగుతూ ఉన్నాడు. నీ రాజ్యము, మన బైబిల్లో మనం చూస్తాం, పరలోక జపంలో, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినదే తండ్రి యొక్క రాజ్యం, ఆ పరలోక రాజ్యము, ఆ సత్య రాజ్యము, ఆ నిత్య రాజ్యము, ఆ ప్రేమ రాజ్యం. ఈ దొంగవాడు అన్ని దొంగ పనులు చేశాడు. అందుకనే చివరికి దొరికాడు, మరణశిక్షణకు గురయ్యాడు. శిక్షను అనుభవిస్తున్న సమయంలో తను చేసినటువంటి తప్పును గ్రహించాడు. మనము కూడా పొరపాటున ఏదో కొన్ని తప్పులు చేస్తాం. ఇది తప్పు అని మన పెద్దలు చెప్పొచ్చు, లేకపోతే నీతో ఉన్నవారు చెప్పొచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులు చెప్పవచ్చు. కనుక మనం ఆలకించాలి. నేటి సమాజంలో ఇతరుల మాటలు మనం లెక్క చేయకుండా ఉన్నాము. మరి దొంగవాడు యేసుప్రభు గురించి విన్నాడేమో, లేక ఇప్పుడు యేసుప్రభుని కనులారా చూశాడు, తన వలె అతడు కూడా బాధలు పొందుతున్నాడు. కానీ యేసుప్రభులో తప్పు లేదు, తనలో అనేక తప్పులు ఉన్నాయి. తన తప్పులను తెలుసుకొని అతడు నీతిమంతుడు, అతడు మంచివాడు, అతడు దేవుని యొక్క కుమారుడని తెలుసుకొని, ఓ యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్నును నీ రాజ్యములో జ్ఞాపకముంచుకొనుము. కనుక ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము యేసు ప్రభుని యొక్క బోధనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఏ విధముగానైతే తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని అక్షరాలా పాటించున్నాడో, మనము కూడా మన యొక్క అనుదిన జీవితములో ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆ మంచి దొంగవాడు ఏ విధముగానైతే తను దొంగని తెలిసినప్పటికీ దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. మనము తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కనుక మనం హెచ్చించుకుంటే మనము తగ్గించుతాం, మనము తగ్గిపోతే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. కనుక మనం చాలాసార్లు మనము తగ్గడానికి అది చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా, మరి ఒక విధ్వంసంగా మారడానికి కారణము మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అత్తాకోడలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లులు కావచ్చు. ఈ విధముగా మనము చీటికి మాటికి కూడా ఆ యొక్క గోరుతో పోయేది గొడ్డలతో పోయే విధముగా అంత ఎక్కువగా రాద్ధాంతాలు వస్తున్నావంటే మనలో ఆ తగ్గింపు లేదు. కనుక ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా ఈ యొక్క దొంగవాడు సిలువ మీద మరణిస్తూ తన ఆత్మను రక్షించుకున్నాడు. మనము కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది దేనికి? తన ఆత్మను తాను రక్షించుకొని మనందరి యొక్క ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును కూడా ఇయ్యును. మోక్షమునకు పోవు ద్వారమును నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నటువంటి ఆ యేసు ప్రభుని మనము ప్రత్యేకముగా మరి ప్రార్థన చేస్తూ అనుదినము అనుక్షణము కూడా ఈ తపస్కాలములో, శుక్రవారం మనం సిలువ మార్గం చేస్తే సరిపోదు, లేక బుధవారం మనం సిలువ మార్గం చేస్తే సరిపోదు, లేకపోతే ప్రతిరోజు కూడా ఈ 40 దినాలు నేను చక్కగా ఉపవాసము చేస్తే సరిపోదు. మనము యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ, మననము చేస్తూ, ఆ యేసు ప్రభు యొక్క
అడుగుజాడల్లో నిరంతరము నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనము కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మనము కూడా ఆ పరలోకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అందుకని శిలువ గురించి ఒక భక్తుడు ఇలా అంటాడు: విలువలేని శిలువ నాడు, క్రీస్తు మరణానికి పూర్వం ఆనాడు, బహు విలువగల శిలువ నేడు, క్రీస్తు కరుణ శకంలో ఈనాడు. అశుభం ఆనాడు, శుభప్రదం ఈనాడు. కపాలం ఆనాడు, కరుణ భూపాలం ఈనాడు. మరణానికి ఉరికొయ్యలు ఆనాడు, మోక్షానికి నెయ్యం ఈనాడు. ద్వేషానికి ప్రతీక ఆనాడు, పూజ్యానికి మైత్రి ఈనాడు. నిత్య మరణం ఆనాడు, నిత్య జీవన శరణం ఈనాడు. శిలువ చరిత్ర మారింది, తిరగబడింది, మలుపు తిరిగింది. మరణము నుండి మహోన్నత స్థానానికి ఈ శిలువ. ఇది అద్భుతము కాదా? సూచక క్రియ కాదా? పాపం పశ్చాత్తాపముగా మారింది. అపజయం జయంగా విజయకేతనం ఎగురవేసింది. శోకం, శాపం, క్షోభం, సంక్షోభం, మనస్తాప ప్రస్థానంలో విమోచన గీతం పాడింది. నీచులు సత్శీలురైనారు, నీతిమంతులైనారు, క్రూరులంతా సాధువులైనారు, గొర్రెపిల్లలా మారిపోయారు, జాలరులు మానవ జాలరులైనారు. పాపి రక్తం క్రీస్తు రక్తముగా మారింది. అశక్తులు శక్తివంతులైనారు, పిరికివారు సిలువనెత్తుకున్నారు. శరీరులంతా ఆత్మానుసారులై క్రీస్తు రొట్టిగా మారారు. నిశ్చేష్టులు క్రీస్తు రాజశేఖరులయ్యారు. పాస్కా క్రీస్తు పాస్కా అయింది, గుడ్ ఫ్రైడే అయింది. మానవుల మరణదినం అని అది ఏ రోజైనా గుడ్ ఫ్రైడే అవుతూ ఉంది. మహోదయం అయింది, శుభ శుక్రవారం అయింది. చావు రూపురేఖలు వెలుగు రూపురేఖలైనవి, మరణం ఛాయల నీడలు మోక్షపు వాకిలి జాడలయ్యావి. కనుక ఈ శిలువ ధ్యానాలలో మనము ప్రత్యేకముగా యేసు ప్రభుని ఆ యొక్క మంచి దొంగవాడు, పశ్చాత్తాపం చెందినటువంటి దొంగవాడు ఏ విధముగానైతే తన యొక్క జీవితాన్ని ఆత్మపరిశీలన చేసుకున్నాడో, నీవు నేను కూడా ఆ శిలువ మరణానికి దగ్గరవుతున్న కొలది మన యొక్క స్థితిగతి, మన యొక్క ఆత్మ పరిస్థితి, మన యొక్క జీవిత విధానం దేవునికి దగ్గరగా ఉందా లేక దేవునికి దూరముగా ఉందా? నిన్ను నీవు తగ్గించుకుని ఉన్నావా లేక నిన్ను నీవు హెచ్చించుకొని నీ యొక్క జీవితాన్ని సైతానికి మరి దగ్గరగా ఉంటున్నావేమో, సైతాను యొక్క పనులకు నీవు ఆకర్షితుడు అవుతున్నావేమో. ఆత్మపరిశీలన చేసుకుందాం. అప్పుడు పిలాతు తాను ఏమియూ చేయజాలనని ప్రజలలో తిరుగుబాటు రాగలదని గ్రహించి నీటిని తీసుకుని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అనెను. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనములో పిలాతు కూడా యేసు ప్రభువులో ఎటువంటి పాపము లేదు అని గ్రహించి తన చేతులను తాను కడుక్కొని మరి యేసు ప్రభుని మీరే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకొనండి అని తను తప్పుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మత్తయి సువార్త 27:25 వచనంలో ఆయన రక్తము మాపై
మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టారు. మరి అప్పుడు అక్కడ మరొక దొంగ ఉన్నాడు. అతడే పేరు గడించినటువంటి బరబ్బను. మరి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించాడు. ఈ బరబ్బ అనే వాడు బందిపోటు దొంగ అనే పేరు ఉంది. అక్కడ గమనించండి, బందిపోటు దొంగను వారు విడుదల చేయమన్నారు. మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేనే జీవాహారమును అన్న యేసు ప్రభుని, ఆ పుణ్యపురుషుని వారు మరణానికి గురి చేశారు. ఇది మానవ నైజం. ఆనాడు ఈనాడు కూడా మనం ఎక్కువగా మంచి చేసిన వారిని కష్టాలకు గురి చేస్తాము. అదే చెడు చేసిన వారిని హీరోలుగా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా వారిని వెనకేసుకొస్తూ ఉంటాం. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ ఇది దేవుని యొక్క చిత్తము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానం చేస్తే, అతడు తన ప్రాణమును అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును, అతడు గనులలో ఒకటిగా పరిగణింపబడును. అలానే మరొక వచనాన్ని మనము చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని, మనకు రక్షణ కావాలంటే మరి క్రీస్తు ప్రభు మెస్సయ్య లోకరక్షకుడు బాధలను అనుభవించాలి. ఒక గొర్రె పిల్ల వలె తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని అర్పించాలి. 5వ వచనం చూస్తే, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. కనుక క్రీస్తు రక్తము విలువైనది, మన పాపదోషముల నుండి మనల్ని రక్షించింది. కనుక క్రీస్తు ప్రభు చిందించిన ఆ రక్తము ద్వారా నీవు నేను కూడా రక్షింపబడుతున్నాము. అందుకనే యేసు ప్రభుని మన యొక్క తోడుగా చేసుకుందాం. మనకి ఎటువంటి భయము దిగులు ఉండకుండా ఉంటుంది. అందుకనే ఒక భక్తుడు ఈ విధముగా మరి పాడుతూ ఉన్నాడు, నా తోడుగా యేసు నీ ఉండగా, నా తోడుగా యేసు నీ ఉండగా, భయము దిగులు నాకెందుకు, ఇలలో భయము దిగులు నాకెందుకు, నా తోడుగా యేసు నీ ఉండగా. మిత్రులే శత్రువులైనా, అందరిలో ఒంటరినైనా, మిత్రులే శత్రువులైనా, అందరిలో ఒంటరినైనా, నా ఆత్మకాపరిగా నీ ఉండగా, నాకు కలతెందుకు, నాకు భీతెందుకు, నాకు కలతెందుకు, నాకు భీతెందుకు. జై జై యేసు రాజా, జై జై క్రీస్తు రాజా, నా తోడుగా యేసు నీ ఉండగా, నా తోడుగా యేసు నీ ఉండగా, భయము దిగులు నాకెందుకు, ఇలలో భయము దిగులు నాకెందుకు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఆ దొంగవాడు యేసు ప్రభులో ఒక ప్రత్యేకతను చూశాడు. అదే ఇతన్ని నమ్ముకుంటే నాకు ఆ యొక్క పరలోక భాగ్యం, ఆ నిత్య జీవం వస్తుంది. ఎందుకంటే ఇతడు ఏ ఒక్క కోసాన కూడా ఇతరులను తిట్టలేదు, ఇతరులను దూషించలేదు. ఆ శిలువ మీద అనేక బాధలు
నేను పొందేటప్పుడు నేను దూషించాను, నేను నా తల్లిదండ్రులను శపించాను. కానీ ఇతడు ఒక్క మాట కూడా, ఒక్క చెడ్డ మాట కూడా పలకకుండా ఉన్నాడు కనుక అతన్ని నేను ప్రార్థన చేస్తాను, అతన్ని వేడుకుంటాను అని అతని యొక్క అనుచరునిగా ఆ సిలువ మీదే మరి మారు మనసు పొందాడు. చిట్ట చివరికి పరలోక భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఎంతవరకు, ఈ లోకములో నీవు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా జీవించావన్నది ముఖ్యం కాదు, కానీ ఎంత చక్కగా క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఉంచి బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ మరి కీర్తన 100వ కీర్తన మనం చూసినట్లయితే, దుష్టుని యొక్క ఆలోచనలతో మరి పాలు పంచుకొనక విందు వినోదాలతో ఉండగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా నేటి ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తారో వారు తప్పకుండా మరి ఏటు ఒడ్డున నాటబడినటువంటి వృక్షం వలె ఆ యొక్క పచ్చగా కలకాలము కూడా మరి ఉంటూ అనేక మందికి ఆదర్శాన్ని, అనేక మందికి మరి క్రీస్తు యొక్క మార్గాన్ని చూపెడతారు. ఈ మంచి దొంగ కూడా మనకి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఎంతవరకు ఆ క్రీస్తు ప్రభుకి వేడుకుంటున్నాం. చాలాసార్లు మనము ఎవరో చెప్తే వింటాము, కానీ మనగా స్వతహాగా నీవెప్పుడైనా కాళ్ళు వంచి జోడించి, చేతులు జోడించి నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి లేక ఒంటరిగానైనా విన్నప ప్రార్థన చేశావా? ఇతరుల గురించి వేడుకున్నావా? లేకపోతే నీ గురించి నీవు ప్రార్థన చేసుకున్నావా? దయగల సర్వేశ్వర, ఇక్కడ గుమ్ముకూడిన లేక ఈ వాక్యాన్ని దివ్యవాణి ద్వారా ఆలకిస్తున్న ఈ యొక్క బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మాట్లాడే దేవుడు నీవు ప్రభువా, మా యొక్క మాటలను మీరు ఆలకించండి. మాకు కావలసినటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ యొక్క విచక్షణ జ్ఞానమును దయచేయండి. మా దేవుడువైన నీవు మా కోసం ప్రాణత్యాగము చేశావని, మరి దొంగల మధ్యన మీరు మరణించి మరి పాప కోపములో కూరుకుపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సత్య మార్గములో, మోక్ష మార్గములో, ప్రేమ మార్గములో నడిపించే నాదుడవు, ప్రభుడువు నీవే ప్రభువా. ఈ ధ్యానాలలో, ఈ తపస్కాలాలలో ప్రత్యేకముగా నీ మరణ పునరుత్థానాలను మేము ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము కూడా ఇంటి ప్రార్థన, విన్నప ప్రార్థన, మరి కుటుంబ సభ్యులతో కలిసి లేక వ్యక్తిగతముగా కూడా నేను నిన్ను ప్రార్థన చేసుకునే ఆ మంచి గుణగణాలను మాకును మా కుటుంబీకులకు దయచేయండి. అలానే మా యొక్క పీఠాధిపతులను, గురువులను, మా ఫ్రాన్సిస్ పాపు గారిని, సకల కన్యాస్త్రీలను, సకల విశ్వాసులను దీవించి కాచి కాపాడమని, మేము ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా వీరులుగా మేము మారే విధముగా మమ్మల్ని దీవించమని, మా క్రైస్తవుల సహాయమాత, వ్యాకుల మాత, నీ కుమారుని యొక్క శ్రమలలో నీవు భాగం పంచుకున్నావు. మా కష్టాల్లో కూడా మమ్మల్ని దీవించి కాచి కాపాడమని మీ దివ్య కుమారుడైన సిలువుదారైన యేసును ప్రార్థన చేయండి. ఈ మనవలన్నింటినీ సిలువుదారి అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.